హాయ్ హలో నమస్తే. వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. ఈరోజు వాస్తవం డిజిటల్ పేపర్లో వచ్చిన ఓ వార్తా కథనం, కవిత మరో షర్మిల అనే వార్తా కథనం టోటల్గా రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం రేకెత్తించింది. అంటే కవిత ఎప్పుడైతే జైలుకు పోయి వచ్చిన తర్వాత టోటల్గా ఆ పార్టీ, ఆ ప్రభుత్వం, ఆ కుటుంబం అంటే కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళందరూ కూడా తను పట్టించుకోవడం లేదు. తను జైలుకు పోయినా కానీ అంత స్పందన లేకుండా తను రాజకీయంగా సమాజ చేసే కార్యక్రమాల్లో భాగంగా ప్రతిపక్షాలతో పాటుగా తమ సొంత పార్టీ నేతలు కూడా, ఇంటి కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోలేదనే ఒక అసంతృప్తి, ఆవేదన ఆమె వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత ఆమె రాజకీయంగా యాక్టివ్ అయింది. అంటే సొంతగా ఆమె నిర్ణయం తీసుకుంది ఏంటంటే, రాజకీయాల్లో ఇంతగా కష్టపడి తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి బతుకమ్మగా తను అంత రాష్ట్ర వ్యాప్తంగా ఒక సుపరిచిత కేసీఆర్ తనయ సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడే ఒక పరిణతి సాధించిన ఒక లీడరు, ఒక మంచి నాయకురాలు అని ఆమె అంతో ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరు మోడీ తర్వాత కేంద్రం బీజేపీ చేసిన ఆ లిక్కర్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో ఆమె తిహార్ జైలు పోవడం, ఆ తర్వాత ఆమె రాజకీయ జీవితం మీద తీవ్ర ప్రభావం చూపింది. దానికి పై ఎత్తుగా అంటే దానికి ఇంకా రెట్టింపుగా ఆ కుటుంబ సభ్యుల నుంచి స్పందన అంతంత మాత్రంగా రావడం, ఆమెను కాపాడుకునే ప్రయత్నం చేయకపోవడం, కేంద్రాన్ని ఆ తర్వాత ఆ పరిణామాలు జైలు పంపిన పరిణామాలపైన తిరగబడకపోవడం, ఇవన్నీ కూడా ఆమె తీవ్ర మనస్తాపానికి గురిచేసిన అంశాలు మనం చెప్పొచ్చు. ఆ తర్వాత ఆమె కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆమె తన కార్యక్రమాలు రూపొందించుకుంటూ తన ఉనికిని, తన అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నది. అయితే తాజాగా వాస్తవం డిజిటల్ మీడియాలో రాసిన వార్తా కథనం ప్రకారం, విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం ఆమె ఒక లేఖాస్త్రాన్ని సంధించింది కేసీఆర్ పైన. ఏంటంటే ప్రభుత్వం ఏర్పడి అంటే తెలంగాణ ఉద్యమ పార్టీగా, తెలంగాణ సాధించిన పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా మంచి పేరున్న ఈ పార్టీకి అంటే మన ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు మనం ఏం చేశాము, ఎందుకు మనం మహిళలకు కానీ వీళ్ళందరికీ బీసీలకు న్యాయం చేయలేకపోయామని, ఇవన్నీ అంశాన్ని క్రోడీకరిస్తూ ఆమె లేఖ రాసిన విషయం గుట్టుచప్పుడు కాకుండా ఆమె లేఖ రాసినట్టుగా చాలా తక్కువ మంది తెలిసింది. దాంట్లో వాస్తవం డిజిటల్ మీడియా కూడా బయటపెట్టింది. ఆమె మరో షర్మిల కానుందా, సామాజిక తెలంగాణ పార్టీని రూపొందించి ఆ వేదిక మీదుగా ఆమె సొంతంగా తన కార్యక్రమాలు రూపొందించిందా అనే ఒక అనుమానాలు, ప్రశ్నలు లేవనెత్తుతున్న అంశాన్ని మనం ఉటంకిస్తూ రాసిన వార్త రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తూ ఉంది. ఎప్పటికైనా కానీ కేటీఆర్ని సీఎం చేయాలని చూస్తారు తప్ప కవితను పట్టించుకునే అవకాశం లేదు. కాబట్టి తనకంటూ ఒక సొంత ఎజెండా, సొంత వేదిక, సొంత రాజకీయ అస్తిత్వం కావాలనే ఉద్దేశంతో, తన అంచనాగణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో తను అనుకున్న బీసీ మూవ్మెంట్ కావచ్చు, మహిళల సాధికారత కావచ్చు, ఇవన్నీ కూడా కాపాడుకోవాలంటే జనం నుంచి తనకు మద్దతు లభిస్తుందని ఆమె భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుందనే ఒక ప్రచారం మాత్రం ముమ్మరంగా జరుగుతోంది.